ఈ 3 రోజులు ఈ విధంగా ప్రార్థనలు ఏర్పాటు చేసే ఉద్దేశం ఏంటంటే సంఘస్థులందరూ క్షేమంగా ఉండాలని, పరిచర్య ఆశీర్వాదకరంగా జరగాలని ప్రతి కుటుంబాన్ని బట్టి ప్రార్థనలు చేయడం జరుగుతుంది. నిశ్చయముగా మన ప్రార్థన ఆలకించి మన విశ్వాసుల ప్రతి కుటుంబాన్ని ప్రభు ఆశీర్వదించును గాక. కృతజ్ఞతగా కొన్ని మాటలు, ముఖ్యముగా ఈ మాసమంతా దేవుడు మన ప్రతి కుటుంబాన్ని కాపాడుతూ వచ్చారు. ఈ దినాన్ని చూడలేక లోకములు ఎంతోమంది గతించిపోయారు. బయటికి వెళ్ళిన మనిషి తిరిగి వస్తాడనే నమ్మకము లేని రోజులు ఇవి. కానీ యేసయ్య మనల్ని, మన పిల్లల్ని, మన అన్నిటినీ క్షేమంగా కాపాడాడు. కాబట్టి దేవుడు చేసిన మేళ్లను తలంచుకొని కృతజ్ఞత కలిగి ఉండడం ఒకటి. కృతజ్ఞతతో ఎవరైతే ఉంటారో వాళ్ళ జీవితాల్లో దేవుడు ఇంకా అధికమైన మేలు చేస్తారు కనుక ఈ విధంగా ప్రార్థనలు ఏర్పాటు చేయడం జరిగింది. బైబిల్లో కొన్ని మాటలు చదువుకుందాం. 54వ అధ్యాయం యెషయా గ్రంథం 54వ అధ్యాయము 6వ వాక్యాన్ని నేను చదువుతాను, మీరు ఆలకించండి. యెషయా గ్రంథం 54వ అధ్యాయము 6వ వాక్యములో నీ దేవుడు ఈ మాట సెలవిచ్చుచున్నాడు. విడవబడి దుఃఖాక్రాంతురాలైన భార్యను పురుషుడు రప్పించున్నట్లును, తృణీకరింపబడిన యవనపు భార్యను పురుషుడు రప్పించున్నట్లును యెహోవా నిన్ను పిలుచుచున్నాడు అని మనం చదువుతూ ఉన్నాం. చదువుబడిన ఆ వాక్య భాగాల్లో యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ఒక స్త్రీ గురించి చెప్తున్న మాటలు. స్త్రీ అంటే సంఘము అని అర్థం. సంఘముతో దేవుడు తన ప్రజలతో చెప్తూ ఉన్న ప్రవచనాత్మకమైనటువంటి మాటలు అవి. ఏమని? విడవబడి దుఃఖాక్రాంతురాలైన భార్యను పురుషుడు రప్పించున్నట్లును, తృణీకరింపబడిన యవనపు భార్యను పురుషుడు రప్పించున్నట్లును యెహోవా నిన్ను పిలుచుచున్నాడు అని. తృణీకరింపబడిన ఒక యవనపు భార్యను పురుషుడు రప్పించున్నట్లుగా నేను చెప్పే విషయం ఏంటంటే, తృణీకరింపబడిన స్థితి, తృణీకరింపబడిన ఒక పరిస్థితుల్లో ఆ స్త్రీ ఉన్నప్పుడు ఆమె జీవితంలో దుఃఖము, కన్నీళ్లు, వేదన అలుముకొని ఉన్నాయి. ఆ సమయంలో దేవుడు ఈ మాట చెప్తూ ఉన్నాడు, యెహోవా నిన్ను పిలుచుచు ఉన్నాడు అని. ఎందుకు? ఆయన దగ్గరకు వస్తే ఆదరణ కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది, సంతోషం కలుగుతుంది. కాబట్టి యెహోవా పిలుచుచు ఉన్నాడు. ఎవరిని? తృణీకరింపబడిన స్త్రీని. స్త్రీ అంటే ఎవరని చెప్పాను? సంఘమై ఉన్న మనము కూడా దేవుని చేత ఒకవైపు ఆశీర్వాదాలు అనుభవిస్తూ ఉన్నాం, మరొక వైపు ఓ తృణీకరింపబడిన పరిస్థితి కూడా కలుగుతూ ఉంటుంది. ఏ సందర్భాల్లో అంటే ఎవరైనా ఇబ్బందులు కలుగజేసినప్పుడు, బాధ పెట్టినప్పుడు, ఆధ్యాత్మికంగా ఒక పోరాటం కలుగుతూ ఉన్నప్పుడు, ఆయా సందర్భాల్లో తృణీకరింపబడిన పరిస్థితులు మనము కూడా ఎదుర్కొంటూ ఉంటాం. కానీ అలాంటి పరిస్థితుల్లో దేవుడు మనల్ని పిలిచి ఆదరణ కలగజేస్తాడు, ధైర్యాన్ని పుట్టిస్తాడు, ఆ తర్వాత ఆశీర్వాదాలు కూడా కలగజేస్తాడు. ఏ విధంగా? 11వ వాక్యం నుండి కూడా మనం చదివితే దేవుడు యెహోవా అలా పిలిచి మరలా ప్రవచనాత్మకంగా చెప్తున్న మాటలు ఏంటంటే, ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది, ఇది వారి స్వాస్థ్యము, ఇదే యెహోవా వాక్కు అని
11వ వాక్యం నుండి 17వ వాక్యం వరకు దేవుడు ఆ స్త్రీతో లేక సంఘముతో, ఆదరణ లేక ఉన్న ఆ స్త్రీతో, సంఘంతో దేవుడు ఈ మాటలు చెప్పి ధైర్యపరుస్తూ ఉన్నాడు. ఎందుకంటే మనుషుల యొక్క ధైర్యము అనేది కొంతవరకు ఉంటుంది, కానీ ఆదరణ కొంతవరకు ఉంటుంది. కానీ దేవుని సన్నిధికి మనం వచ్చినప్పుడు కలిగే ఒక ఆదరణ అనేది చాలా గొప్పది. కనుకనే తరచుగా మనం ఇలా దేవుని సన్నిధికి కూడి రావటానికి గల కారణం ఏంటంటే, ఆయన సన్నిధిలో వచ్చి మొరపెట్టినప్పుడు నెమ్మది కలుగుతుంది. ఆయన సన్నిధికి వచ్చి మొరపెట్టినప్పుడు సంతోషంగా ఉంటాం, సమాధానంగా ఉంటాం, ఆశీర్వాదాలు కలుగుతాయి, ఆత్మీయంగా వరదలగలం. మరొక వైపు ముఖ్యంగా దేవుని యొక్క రాజ్యానికి కూడా మనము చేరగలము. గనుక ఇలాంటి ఒక స్పిరిచువల్ వే, ఆత్మ సంబంధమైన మార్గాన్ని దేవుడు మనకిచ్చాడు. అందుకు దేవునికి మహిమ కలుగును గాక. గనుక ఈ వాక్యాన్ని బట్టి దేవుడు చెప్తూ ఉన్నాడు ఆ స్త్రీతో, నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము నొందుతారు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును, నీవు నీతి కలుగు దానివై స్థాపింపబడదువు, భయపడనక్కర్లేదు, భీతి నీకు దూరముగా ఉండును. ఇవన్నీ ఈ మాటల చేత దేవుడు మిమ్మల్ని ధైర్యపరచునుగాక. అనేక సందర్భాల్లో ప్రతికూల పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. తృణీకరించే వాళ్ళు ఉంటారు, బాధ పెట్టే వాళ్ళు ఉంటారు, ఇబ్బంది కలుగజేసే వాళ్ళు ఉంటారు. ఒకవైపు సాతానుగాడు కూడా ఆత్మీయ జీవితాన్ని బలహీనపరచాలని ఎదురు చూస్తూ ఉంటాడు. ఎంతమంది తృణీకరించినా, ఎవరు మనల్ని చేవిడిచినా, దేవుడు మాత్రం ఆయన అంటాడు, యెహోవా నిన్ను పిలుచుచూ ఉన్నాడు అని. ఈ తృణీకారాన్ని గురించి బైబిల్లో కొన్ని మాటలు చెప్తాను. ఆయా సందర్భాల్లో తృణీకారం పొందిన ప్రజలు కూడా ఉన్నారు. మనం ఎంత తృణీకారాన్ని ప్రజల యొద్ద నుండి అనుభవిస్తామో అంతగానే ఆశీర్వాదాలు, సంతోషం కూడా కలుగుతూ ఉంది అని ఈ పూట మనం గ్రహించుకోవాలి. తృణీకారము పొందినటువంటి ఆ స్త్రీ లేక సంఘం దేవుని మాటల చేత ఆదరించబడి సంతోషంగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మొదట దుఃఖం కలుగుతూ ఉంది, దుఃఖం తర్వాతే సంతోషం ఉంటుంది. ఉదయం అంతా కష్టపడి సంపాదిస్తేనే, కష్టపడితేనే సాయంత్రానికి లేక నెలకు ఒకసారి జీతం వచ్చినప్పుడు ఏ విధంగా సంతోషపడుతూ ఉంటామో, అదేవిధంగా ఆధ్యాత్మిక జీవితంలో కూడా దేవుని మార్గాలు నడుస్తూ ఉన్నప్పుడు సంతోషం ఉంటుంది, దుఃఖాలు కూడా ఉంటాయి. మొదట దుఃఖం అనుభవిస్తేనే, నిందలు అనుభవిస్తేనే, తృణీకారం పొందితేనే ఆ తర్వాత సంతోషంగా ఉండగలము. ఆ సంతోషము, ఆ ఆనందము అనేది దేవుని యొద్ద నుండి మాత్రమే తప్ప మరి ఎవరి యొద్ద నుండి కూడా రాదు అని ఈ మాట ద్వారా గ్రహించుకోవాలి. అందుకే దేవుడు అంటాడు, యెహోవా నిన్ను పిలుచుచూ ఉన్నాడు అని. ఎవరిని పిలుస్తూ ఉన్నాడు? తృణీకారం పొందిన ప్రజల్ని ఆయన రమ్మని పిలుచుచూ ఉన్నాడు. అనేక సందర్భాల్లో మానవుడు తృణీకారం పొందుతాడు. బైబిల్లో అహితోపేలు గురించి బైబిల్లో మనం చదువుతాం. సమూయేలు 2వ గ్రంథం 17వ అధ్యాయము 1వ వాక్యములో చూడండి. అక్కడ ఒక వ్యక్తి తృణీకరింపబడ్డాడు. ఏ సందర్భాల్లో తృణీకరింపబడ్డాడో, అతని యొక్క పరిస్థితి ఏంటి ఒకసారి గమనించండి. సమూయేలు 2వ గ్రంథం 17వ అధ్యాయం 1వ వాక్యం. దావీదు అలసట నుండి బలహీనముగా నున్నాడు గనుక చాలు. చదువుబడిన ఆ 4 వాక్యాల్లో అక్కడ అబ్షాలోము ఎవరంటే దావీదు యొక్క కుమారుడు అబ్షాలోము. అతని గురించి బైబిల్లో మనము ధ్యానిస్తే, అతడు తండ్రి సింహాసనాన్నే కావాలి అని కోరుకున్నవాడు, తండ్రికి వ్యతిరేకంగా మాట్లాడినవాడు, తండ్రికి విరోధంగా చంపాలని పన్నాగాలు పన్నిన వ్యక్తి. ఆ వ్యక్తి సొంత కుమారుడు. మరొక వైపు ఇతడు ఒక రాజుకి పొలిటికల్ రౌడీ లాంటాడు. బైబిల్లో పొలిటికల్ రౌడీ ఎవరు అంటే ఈ అబ్షాలోమే. అతను పాలిటీషియన్ మైండ్ కలిగిన వాడు. తండ్రి సింహాసనాన్నే తండ్రి బ్రతికి ఉన్నప్పుడే తీసుకోవాలని చాలా ప్రయత్నాలు చేసినవాడు. అందుకొరకు అబ్షాలోము ఒక అసిస్టెంట్, పిఏని, పర్సనల్ అసిస్టెంట్ ఒక అతన్ని నియమించుకున్నాడు.
అతనే ఎవరు? ఈ అహితోపేలు. ఏ పేలు? అహితోపేలు. ఈ పేలుని అసిస్టెంట్గా పెట్టుకొని ఉన్నాడు అబ్షాలోము. ఇప్పుడు పిఏగా పనిచేసేవాడు ఏం చేస్తాడు? ఏదైనా ప్రతిదీ అడ్వైజ్ ఇచ్చేవాడు. పిఏ అంటే పర్సనల్ అసిస్టెంట్ అంటే ఫైల్ అందియడము. లేకపోతే ఆ రోజుల్లో అబ్షాలోము రాజకుమారుడు గనుక, తండ్రికి విరోధంగా పన్నాగాలు పన్నుతున్నవాడు గనుక అతను ఏం చేస్తూ ఉన్నాడంటే, తండ్రి సింహాసనాన్ని లేక దావీదుని ఎలా చంపాలి, ఏ విధంగా సింహాసనాన్ని తాను స్వాధీనపరుచుకోవాలి, ఏ విధంగా పెత్తనం చేయాలి, ఏ విధంగా తాను ఉన్నతమైన మేళ్లు తండ్రి యొద్ద నుండి పొందాలి అని కుయుక్తిగా ఈ అహితోపేలు యొద్ద అప్పుడప్పుడు తరచుగా ప్రతిరోజు ఆలోచన అడిగేవాడు. ఈ అహితోపేలు కూడా ఇప్పుడు చదివిన ఈ మాటల్లో అతను కూడా ఆలోచన చెప్పాడు. ఏమని? నేను అతని మీద పడి అతన్ని బెదిరించిన యెడల అతని యొద్దనున్న జనులందరూ పారిపోదురు, రాజును మాత్రం హతము చేసి జనులందరినీ నీ తట్టు త్రిప్పెదను అని ఇలా కొన్ని ప్లాన్ చేస్తూ ఉన్నాడు. అనేక రకములైన ఆలోచనలు దావీదుకు విరోధంగా, సింహాసనానికి విరోధంగా ఆలోచన చెప్పి ఉన్నప్పుడు ఈ ఆలోచన అబ్షాలోముకి మంచిదనిపించింది. ఆ ఆలోచన కొందరికి ఇష్టం కాలేదు. కానీ అబ్షాలోము మాత్రం అహితోపేలు చెప్పిన ప్రతి ఆలోచన, అడ్వైజ్ అది ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా నెరవేర్చబడుతూ ఉంది. అతని ఆలోచన తీసివేయటానికి ఏమాత్రం ఆస్కారం లేదు అని గ్రహించిన అబ్షాలోము రోజులు గడిచిపోయిన తర్వాత దావీదుకు విరోధంగా ఏ విధంగా అయితే పన్నాగం పన్నారో, ఏ విధంగా అయితే ప్లాన్ చేశారో, ఆ ప్లాన్ ఏమైందంటే సక్సెస్ కాలేకపోయింది. ఏ విధంగా కాలేకపోయిందో క్రింది వాక్యాల్లో అధ్యాయంలో మీరు చదువుకుంటే అర్థమవుద్ది. ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా సమయం పడుద్ది కాబట్టి ఆ 17వ అధ్యాయం మొత్తం మీరు చదివితే ఏ విధంగా అహితోపేలు అబ్షాలోముకు ఆలోచన ఇచ్చాడు, ఆ ప్లాన్ ఏ విధంగా సక్సెస్ కాకుండా పోయింది, నిష్ప్రయోజనంగా మారిపోయిందో ఆ మాటలు చదువుతూ ఉన్నాం. ముఖ్యమైన సంగతి ఏంటంటే, అహితోపేలు చెప్పినటువంటి ఆలోచన అది సఫలం కాకపోగా అబ్షాలోము ఏమయ్యాడో తెలుసిన? 23వ వాక్యాన్ని చూడండి. 17వ అధ్యాయం 23వ వాక్యం. అది చూడండి, అహితోపేలు తాను చెప్పిన ఆలోచన జరగకపోవట చూచి గాడిదకు గంత కట్టి ఎక్కి తన ఊరున్న ఇంటికి పోయి తన ఇల్లు చక్కబెట్టుకొని, ఇంటిని కూడా చక్కబెట్టుకొని చచ్చాడు అయ్యగారు. మరలా భార్య పిల్లలు తిట్టిపోస్తారని. చూడండి, ఇక్కడ మనము లోతుగా అహితోపేలు గురించి ధ్యానించే ఒక విషయం ఏంటంటే, అహితోపేలు తాను ఒక ఆలోచనకర్త. తాను ఆలోచన జరగకపోగా తాను ఉరిపోసుకొని తాను చనిపోయినట్లుగా మనం చదువుతూ ఉన్నాం. అతడు కూడా తృణీకరింపబడ్డాడు. అహితోపేలు ఒక లోకస్తుడు అంటే దేవుని ప్రజల మధ్యలో ఉన్నాడు. ఆ తర్వాత అబ్షాలోముతో కూడా ఉన్నాడు. దావీదు పట్టణంలో ఆ ప్రాంతంలోనే ఉన్నవాడే. కానీ శత్రువైనటువంటి అబ్షాలోముకు ఆలోచన చెప్పేవాడు. ఇప్పుడు అతని ఆలోచన నిష్ప్రయోజనకరంగా మారిపోయింది కనుక తాను చనిపోయాడు, తృణీకారం అందాడు. ఇప్పుడు ఆలోచన సఫలం కాకపోగా అబ్షాలోము కూడా, ఏంటి నువ్వు చెప్పిన ఆలోచన జరగలేదు, ఇంతవరకు ఆలోచన జరుగుతూ వచ్చింది కానీ ఈ విషయంలో ఎందుకు జరగలేదు అని తాను కూడా చెప్పాడు అన్నాడు. ఇంకా చాలామంది ఆయన గురించి పాయింట్అవుట్ చేసినప్పుడు తాను ఇక విరక్తి చెంది, అందరూ నన్ను తృణీకరించారు అని చెప్పి ఇక మరణమే శరణం అనుకున్నాడు. ఈ రోజుల్లో కూడా లోకంలో చాలా చోట్ల ఇలాంటి పరిస్థితి, అహితోపేలుకు కలిగిన పరిస్థితి చాలా చోట్ల కలుగుతూ ఉంది. అప్పుడప్పుడు ఉన్నతమైన అధికారుల దగ్గర పనిచేసే పిఏ లేక ఆఫీసర్స్ చాలామంది అప్పుడప్పుడు వార్తల్లో చూస్తూ ఉంటాం. వాళ్ళు కూడా కొన్ని ఆలోచన వాళ్ళు జరగకపోగా సూసైడ్ చేసుకోవడము, టార్చర్ని తట్టుకోలేక ఒక ఐఏఎస్ ఆఫీసర్ తన రివాల్వర్తో తాను షూట్ చేసుకొని చచ్చిపోవడము, ఇవన్నీ జరుగుతూ ఉంటుంది లోకములో. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. లోక సంబంధమైన ఆలోచనలు, లోక సంబంధమైన పద్ధతుల్లో నడిచేవాళ్ళు, వాళ్ళ ద్వారా ఆ ఆశీర్వాదాలు కాదు కానీ మరణమే వాళ్ళ జీవితాల్లో కలుగుతూ ఉంటుంది. లోకములో ఎంతోమంది దురాలోచన, దుష్క్రియలలో కొనసాగుతూ ఉన్నారు. కానీ చివరికి వాళ్ళ జీవితాలు ఘోరంగా మారిపోతూ ఉంటాయి.
అయితే అహితోపేలు తన జీవితంలో ఆలోచన జరగకపోగా తృణీకరింపబడిన వాడై తాను మృతి చెందాడు. మన జీవితాల్లో కూడా ఈ మాటను బట్టి బైబిల్ చెప్తున్న విషయం ఏంటంటే, దేవుడు చెప్తాడు, దేవుని మాట ఏమని, నా ఆలోచన మీ ఆలోచన వంటిది కాదు, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు. మనుషుల యొక్క ఆలోచనలు, మనుషుల యొక్క తలంపులు అవి సఫలీకృతమైతే ఇక దేవుడెందుకు? మనిషి యొక్క ఆలోచనలు రకరకాలుగా ఉంటాయి, కానీ యెహోవా తీర్మానమే స్థిరము అని బైబిల్ చెప్తూ ఉంది. మానవుని యొక్క ఆలోచనలు అనేక విధంగా ప్లాన్ చేసుకుంటూ ఉంటాం, కానీ ఆలోచన నెరవేర్చేది ఎవరు? ఆలోచన పుట్టేది మన మైండ్లో, కానీ నెరవేర్చేది ఎవరు? దేవుడు నెరవేరుస్తాడు. అందుకే నా ఆలోచన మీ ఆలోచన వంటిది కాదు, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 8వ వాక్యములో చూడండి. ఈ మాటను బట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇంతవరకు మనం కొన్నిసార్లు ఒక స్వంత ఆలోచనలు చేసి ఉండవచ్చు, స్వంత మార్గాల్లో నడిచి ఉండవచ్చు. బైబిల్ చెప్తూ ఉంది, మనం ఆలోచించే ఆలోచనలు, మనం తలంచే తలంపుల కంటే ఆయన ఆలోచించే ఆలోచనలు, త్రోవలు అవి ఎంతో ఉన్నతముగా, ఎత్తుగా ఉన్నవి. హల్లెలూయా. గనుక రక్షించబడి బాప్తిసం తీసుకుని సంఘ సహవాసములు ఎదుగుతూ ఉన్న ఈ మన జీవితాల్లో ఇదిన వరకు మన ఆలోచన దేవుడు సఫలపరుస్తూనే వచ్చాడు, మన కోరిక సిద్ధింపచేస్తూనే వచ్చాడు. ఇక రాబోయే రోజుల్లో కూడా మన ఆలోచన స్థిరంగా ఉండేటట్లుగా ఆ ఆలోచన అది దైవ చిత్తానుసారమైన ఆలోచనగా ఉండాలి. స్వంత ఆలోచన, స్వంత తలంపు, స్వంత ఒపీనియన్ ప్రకారంగా ఎప్పుడు కూడా మనము నడవకూడదు అని ఈ అహితోపేలు ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఏ పేలైనా అహితోపేలు ఇప్పుడు సొంత ఆలోచన చేశాడు, ఆ ప్లాన్ చేశాడు, సక్సెస్ కాలేదు. మరి అందుకే దేవుని ప్రజలకు, లోకస్తులకు ఉండే ఒక డిఫరెన్సియేషన్ ఏంటంటే, మనము ప్రతి ఆలోచన దేవుని దగ్గర అడుగుతాం. ప్రతి ఆలోచన, పిల్లల వివాహ విషయంలో కానీ, ఇంటి విషయంలో కానీ, లేక ఉద్యోగ విషయంలో కానీ, ప్రతి విషయంలో మనం దేవుని ఆలోచన ప్రకారమే మనం కొనసాగింప చేస్తూ ఉన్నప్పుడు నిశ్చయముగా ఇదిన వరకు మన కార్యాలు సఫలపరచును దేవుడు, ఇంకను దేవుడు సఫలపరచును గాక. సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయం 27వ వాక్యాన్ని మీరు చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయము 27వ వాక్యములో అక్కడ సౌలు గురించి మనం చదువుతూ ఉన్నాం. సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయం 27వ వాక్యం చూడండి. పనికి మాలిన వారు కొందరు చూడండి, అక్కడ సౌలు ఆయన గురించి మనం చదువుతూ ఉన్నాము. సౌలు ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా మొట్టమొదట అభిషేకించబడ్డాడు. అప్పుడు కొందరు పనికిమాలిన వాళ్ళు, కొందరు హోప్లెస్ ఫెలోస్, పనికిమాలిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వీడు మమ్మల్ని ఏళ్తాడా, ఇతనికి తెలివి ఉందా, జ్ఞానం ఉందా, ఇతను ఫులిష్ మ్యాన్ అన్నట్లుగా కొంతమంది పనికిమాలిన వాళ్ళు ఏం చేశారో తెలుసునా? పనికిమాలిన వాళ్ళు చూడండి, బైబిల్లో కూడా ఉన్నాయి తిట్టే మాటలు. అంటే వాళ్ళకి పని పాట ఏముండదు అన్నమాట. పని పాట లేని వాళ్ళు చేసే పనులు ఏంటంటే పనికిమాలిన పనులు అంటారు. వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, వాళ్ళ గురించి, ఈ పనికి మాలిన వాళ్ళు అనేది అందుకే. పని పాటలు లేదు చూడండి, వాళ్ళని పనికి మాలిన వాళ్ళు అంటారు. ఆ పనికి మాలిన వాళ్ళు ఏం చేశారు తెలుసిన? సౌలుకు విరోధంగా తృణీకారం అందించే మాటలు మాట్లాడారు. ఇతను మమ్మల్ని వెళ్తాడా, ఇతడు మమ్మల్ని రక్షిస్తాడా, ఇతనికి ఆ తెలివి ఉందా అన్నట్లుగా తృణీకరించి మాట్లాడాడు. కానీ సౌలు ఎలా ఉన్నాడో తెలుసునా? చెవిటి వాడైనట్టుగా ఆయన మౌనంగా ఊరుకున్నాడు అంతే. చెవిటివాడు దగ్గరికి వెళ్ళి ఆ స్పీకర్ పెట్టి గట్టిగా ఎంత సౌండ్ పెట్టినా వినిపించిద్దా అంటాడు. అంటే చెవిటితనం కాబట్టి. ఇప్పుడు ఆ మాటలు వినబడకుండా, తృణీకారం అందించే మాటలు వినబడకుండా సౌలు ఏం చేశాడు? చెవిటివాడైనట్టు మౌనంగా ఉండిపోయాడు. అంతటి దీనత్వం కలిగి, అంతటి సాధు సుందర్ సింగ్ లాగా ఉన్న ఆయన మరొకసారి ఏం జరిగిందో చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయము 7వ వాక్యం 9వ వాక్యం. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయము 7వ వాక్యం.
కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. చూడండి, సౌలు మొదట రాజుగా అభిషేకింపబడిన మొదటి దశలో అనేకులు తృణీకారం అందించే మాటలు మాట్లాడారు, అపహాస్యం చేశారు. పనికి మాలిన వాళ్ళు రకరకాలుగా మాట్లాడినా నాకెందుకులే వాళ్ళు అనుకున్నా, ఐఎమ్ ఏ సెలెక్టెడ్ పర్సన్ ఫ్రమ్ గాడ్, దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తిని, నా గురించి ఎంతమంది ఎవరు అనుకున్నా ఏం ప్రయోజనం లేదు అని చెవిటి వాడనట్టుగా మౌనంగా ఉండిపోయాడు. రోజులు గడిచిపోతూ ఉన్నాయి. గొల్యాత్ అనే ఒక ఫిలిస్త్రీయుడు వచ్చాడు, దేవుని ప్రజలకు విరోధంగా యుద్ధం చేయటానికి వచ్చాడు. అయితే దావీదు ఆ గొల్యాతును చంపి యుద్ధములో జయాన్ని కలగజేశాడు. ఇశ్రాయేలు ప్రజలు యుద్ధములో జయం పొందిన తర్వాత కొంతమంది స్త్రీలు ఏం చేశారు తెలుసునా? వీళ్ళు కూడా పనిపాటు ఉండదేం మరి. ఆ స్త్రీలు గాన ప్రతిగానాలు చేర్చు వచ్చారు. ఇప్పుడు యుద్ధములో జయం పొందిన తర్వాత, వాళ్ళు దేవుని చేత ఆశీర్వాదాలు పొందిన తర్వాత ఎవరిని గనపరచాలండి? దేవుణ్ణి గనపరిచి పొగడాలి. వీళ్ళు చేసిన పని ఏంటో తెలుసునా? సౌలు 1000 కొలది, దావీదు 1000 కొలది, 10,000 కొలది శత్రువులను హతము చేసిరి అని చెప్పి వాళ్ళు పాటలు పాడుతూ ఉన్నారు. వీళ్ళని పొగుడుతూ ఒకళ్ళని గనపరిచి ఒకళ్ళని హీనపరిచి మాట్లాడేటట్టుగా వీళ్ళు ఆ విధంగా పాట పాడి వాళ్ళు గనపరిస్తే ఇప్పుడు సౌలు ఊరుకుంటాడా? అరే, నేను ఇశ్రాయేలు ప్రజలకు రాజై ఉండి 1000 మందిని చంపానా? వీళ్ళు నన్ను హీనపరుస్తున్నారు, తృణీకర మాటలు పలుకుతూ ఉన్నారు, పాట పాడుతున్నారు అని. దావీదు 10,000 మందిని చంపాడా? ఆఫ్టర్ ఆల్ ఒక గొర్రెల కాపరి ఒక్క రాయితో ఆ గొల్యాతును చంపాడు. ఇప్పుడు అతని కంటే హీనమైన వాణ్ణా అని స్త్రీలు అతన్ని తృణీకరించినప్పుడు, అతనికి గొప్పతనము పొగడ్తలు రానప్పుడు నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. చూడండి, ఈ మాటను బట్టి మన జీవితాల్లో కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మొదట మనం ఏ స్థితిలో ఉన్నామో, ఏ విధమైన స్పిరిచువాలిటీ, ఆత్మ సంబంధమైన సుగుణాలు కలిగి ఉన్నామో ఆ అనుభవాన్ని కడ వరకు కాచుకొని ఉండాలి. మొదట్లో కొంతమంది సాధువులుగానే ఉంటారు. రోజులు గడిచే కొలది ఇక సాధు పక్కన పెట్టి ఇక రౌడీల్లాగా తయారయ్యే వాళ్ళు సంఘాల్లో కూడా లేకపోలేదు. విశ్వాసుల్లో, సేవకుల్లో ఎవరైనా ఉన్నారు. ఆ మధ్య ఓ బ్రదర్ ఏదో ఒక ప్రసంగంలో ఒక మాట అన్నాడు అంతే. ఆ సంఘ పెద్ద మాట్లాడిన మాటలు వింటే లోకంలో కూడా మాట్లాడరేమో అనిపించింది. మైండ్ పోయింది నాకు. వాడొక దొంగ అంటాడు, సేవకుని పట్టుకొని దొంగ అంటాడు. ప్రసంగంలో ఏదో ఒక మాట తగిలింది అంతే, చూడండి, ఇప్పుడు ఆయనను ఎవరు తృణీకరించలేదు, కానీ తనకు తానే తృణీకరించినట్లుగా. కనుక మనం గ్రహించుకోవాల్సిన విషయం ఏంటంటే, మనుషులు కొన్నిసార్లు వాక్యం గద్దిస్తుంది, హెచ్చరిస్తుంది, బుద్ధి చెప్తుంది. ఇంకొక వైపు మనము కూడా తృణీకారం అందే పరిస్థితులు వస్తాయి కొన్నిసార్లు. ఎప్పుడూ ఒక ఉన్నతమైన హైయర్ పొజిషన్లో మనం ఉండాలి, గణపరచబడాలి, గొప్ప చేయబడాలి అని కోరుకున్నప్పుడు దానికి ముందు తృణీకరింపబడే పరిస్థితులు వస్తాయి ఖచ్చితంగా. దావీదు మీద ఆనాడు ఆ రోజు నుండి విషపు చూపు, ఎప్పుడు చంపేయాలి వీడిని, ఎప్పుడు చంపేయాలని వెతుకుతూనే ఉన్నాడు. చివరికి దావీదు కాదు కానీ ఎవరు చనిపోయారు? సౌలే తాను శత్రువుల చేత తన కత్తి మీద తానే పడిపోయి చనిపోయాడు. మనము కూడా ఆధ్యాత్మిక జీవితంలో కొనసాగుతూ ఉన్నప్పుడు తృణీకరించే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. ముఖ్యముగా ముఖస్తుతి ఎప్పుడు కూడా చేయకూడదు. ఎవరిని గురించి కూడా ముఖస్తుతి చేయుట అది దేవునికి అసహ్యమైంది. అంటే ఒకళ్ళని పొగడ్డమో ఒకళ్ళని కనపరచడమో చేస్తే, కన్నడలో ఒక సామెత ఉంది, ಹೊಗಳಿ ಹೊನ್ನ ಶೂಲಕ್ಕೆ ఏరిసిబేడవయ్య అని ఒక పద్యం, అది చిన్నప్పుడు చదివింది గుర్తొచ్చింది. పొగిడి మేఘాలపైకి తీసుకెళ్ళి ಹೊನ್ನ శూలకే
చంపేస్తారట దాంట్లో పడేసి. అంటే ఎప్పుడూ ఒక మనిషిని పొగిడి పైకి ఉన్నతమైన స్థితిలో తీసుకురాకూడదు. ఇంకోటి ఏంటంటే దేవుని ప్రజలమైన మనము ఎప్పుడు ఇతరుల ద్వారా ఘనపరచబడాలని కూడా కోరుకోకూడదు. అందుకే బైబిల్ చెప్తుంది, అతిశయించేవాడు ప్రభువునందు అతిశయించాలి అంటాడు. తమకు తామే అతిశయించుకునే వాళ్ళు యోగ్యులు కారు అంటారు. గనుక ఇంతవరకు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూనే వచ్చాడు, ఘనపరుస్తూనే వచ్చాడు. ఇక రాబోయే రోజుల్లో కూడా కొన్నిసార్లు ఇతరుల ద్వారా తృణీకారం అందే పరిస్థితులు వచ్చినా కూడా ఇతరుల మీద ఎవరి మీద సౌలు వలె విషపు చూపు కాకుండా ఈ ఘనతలో, ఈ ప్రెస్టీజు విషయంలో చూడండి, ఆ విషపు చూపు అసూయ అనేది అప్పుడే ప్రారంభమవుద్ది. అసూయ అనేది భయంకరమైనటువంటి ఒక చెడ్డ స్వభావం. ఒకసారి ఒక అతను మార్గంలో నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ముళ్ళకంప చొక్కాకి తగులుకొనే చొక్కా చేయించుకొని పోయింది. ఇక వెంటనే ఎందుకు నా చొక్కా చించావు అని అడిగితే, నీ చొక్కా బాగుంది, అది చించాలంటే నాకు సరదా అన్నదట. ముళ్ళు సరదా అంటే ఒకళ్ళు బాగుంటే ఇంకొకరు ఓర్చుకోలేని పరిస్థితి కుటుంబాల్లో ఉన్నాయి, సంఘంలో ఉంది, సమాజంలో ఉంది. కనుకనే ఆ అసూయ అనే స్వభావం ఉండటం చేతనే కొందరు ఆత్మీయంగా ఎదగలేకపోతూ ఉన్నారు, వర్ధలలేకపోతూ ఉన్నారు. అయితే దేవుని ప్రజలమైన మనము పొరపాటున ఆ అసూయ అనే స్వభావానికి చోటు ఇవ్వకూడదు. హల్లెలూయా. నాకంటే, నా తోటి విశ్వాసి నాకంటే వాళ్ళు గొప్పవాళ్ళుగా ఉండాలి, హయ్యర్ పొజిషన్లో ఉండాలనే కోరుకోవాలి. కానీ నాకంటే వాళ్ళు గొప్పవాళ్ళుగా మారకూడదు, నాకంటే వాళ్ళు గొప్ప వ్యక్తులుగా ఉండకూడదు అని ఎప్పుడు కూడా ఇతరులకి శాపాలు పెట్టేవాళ్ళుగా ఉండకూడదని ఈ మాట చేత మనం గ్రహించుకొందముగాక. యోబు గ్రంథం 19వ అధ్యాయం 13వ వాక్యాన్ని మీరు చూడండి. యోబు గ్రంథం 19వ అధ్యాయము 13వ వాక్యము నుండి. యోబు జీవితంలో కూడా తృణీకరించిన వాళ్ళు ఉన్నారు. ఎవరు వాళ్ళు చూడండి. 19వ అధ్యాయం 13వ వాక్యము నుండి. సోదర జనము అన్యునిగా ఎంచెదరు, నేను నా పనివాణిని పిలువగా చూడండి 13వ వాక్యం నుండి 19వ వాక్యం వరకు మీరు చదివితే ఎవరెవరు ఆయనకు విరోధంగా తృణీకరించారో వాళ్ళ లీస్ట్ రాస్తూ ఉన్నాడు, తెలియజేస్తూ ఉన్నాడు. బంధువులు ఉన్నారు, ప్రాణ స్నేహితులు ఉన్నారు, ఇంట దాసదాసి జనులు ఉన్నారు, ఆ తర్వాత పనివాళ్ళు ఉన్నారు, భార్య ఉంది, కుమారులు ఉన్నారు, ఆ తర్వాత ప్రాణ స్నేహితులు ఉన్నారు. ఎవరినైతే ప్రేమించాడో ప్రేమించిన వారు కూడా నా మీద తిరగబడి ఉన్నారు అంటాడు. ఈ మాటను బట్టి మన జీవితాల్లో కూడా తృణీకరించే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు అని గ్రహించుకోవాలి. యోబు నీతిమంతుడే, దేవునియందు భయభక్తులు కలిగిన వాడే, ఆశీర్వదించబడ్డవాడే. ఆశీర్వాదాలు ఉన్నప్పుడు, మేళ్లు పొందుకున్నప్పుడు అందరు దగ్గరకు వచ్చారు, ప్రేమించారు. ఓ బాగున్నావా, సంతోషంగా ఉన్నావా అని చెప్పి సంభ్రమంతో ఉన్నవాళ్ళు ఇప్పుడు ఒక హీనమైన స్థితిలో దిగజారిపోయేసరికి ఆశీర్వాదాలన్నీ పోగొట్టుకొని గజ్జిబుట్టి చిలపెంతో గోక్కుంటూ కూర్చొని ఉన్న ఆ పరిస్థితుల్లో ఇప్పుడు ఆయనకు విరోధంగా తృణీకరించే వాళ్ళు వీళ్ళు. చివరికి భార్య కూడా ఛీ సావు, దేవుడు భక్తి అంటున్నావు, పాయిజన్ తీసుకొని చచ్చిపోని ఇంకో పెళ్లి చేసుకున్నా అంటది. భార్య కూడా చివరికి, కుమారులు కూడా, ప్రేమించిన వాళ్ళు కూడా తిరగబడి ఉన్నారు. ఆయనకే అలాంటి పరిస్థితి కలిగినప్పుడు ఖచ్చితంగా దేవుని ప్రజలకు కొనసాగుతున్న వాళ్ళకు కూడా ఇవి కలుగుతాయి అని యుగాంతమందున మనకు ఇవి బుద్ధి కలుగుటకే బైబిల్లో రాసి పెట్టారు. హల్లెలూయా. కనుక తృణీకరించే వాళ్ళు ఉంటారు. ఇంకా చెప్పాలంటే మీరు అన్ని స్థితుల్లో ఆశీర్వాదకరంగా ఉన్నప్పుడు అందరూ వస్తారు. అయితే ఏమీ లేనప్పుడు తృణీకరించే వాళ్ళు ఉంటారు అని మనం తెలుసుకోవాలి. ప్రేమించిన వాళ్ళు కూడా తిరగబడి ఉన్నారు. గనుక
ఇంతమంది ఆయనకు విరోధంగా తృణీకరించిన, కొన్నిసార్లు వాళ్ళు పలకరించట్లేదు, వీళ్ళు పలకరించట్లేదు, ప్రాణ స్నేహితులు, బంధువులు, వీళ్ళు అనుకుంటాం. కానీ యోబు అంటాడు చూడండి 25వ వాక్యములో, అయితే నా విమోచకుడు సజీవుడని. చూడండి, నా విమోచకుడు సజీవుడు అంటాడు. ఎంతమంది తృణీకరించిన, భార్య తృణీకరించిన, పిల్లలు తృణీకరించిన, ప్రాణ స్నేహితులు తృణీకరించిన, ఎంతమంది నన్ను అసహ్యునిగా ఎంచినా కూడా నన్ను విమోచించిన దేవుడు ఆయన సజీవుడు. హల్లెలూయా. ఒక రోజున మట్టికి పెట్టబడ్డా నేను ఖచ్చితంగా దేవుడు నన్ను లేపుతాడు, నేను దేవుని చూస్తాను అని ఒక నిరీక్షణతో ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. రక్షించబడి సంఘ సహవాసములు ఎదుగుతున్న మనము కూడా అనేకులు తృణీకరించే వాళ్ళు ఉంటారు, ఇంట్లో ఉంటారు, సంఘంలో ఉంటారు, సమాజంలో ఉంటారు. కానీ ఒక విషయం ఏంటంటే, దేవుని కంటే అధికంగా ఏ ఒక్కరిని ప్రేమించకూడదు. అధికంగా ప్రేమించిన వాళ్ళే తిరగబడ్డారు. అప్పుడప్పుడు సంఘ సహవాసంలో కూడా కొందరు ఫ్రెండ్ అంటారా, కొద్ది రోజులకి బెండు తీసుకుంటారు ఒకళ్ళకొకళ్ళు. చాలా చోట్ల జరిగాయి కాబట్టి చెప్తూ ఉన్నాను. సంఘానికి వచ్చినప్పుడు ఎవరి పరిధుల్లో వాళ్ళు ఉండాలి, ఎవరి స్థితిగతుల్లో వాళ్ళు ఉండిపోతేనే మంచిది. కుటుంబాల్లో కూడా, సమాజంలో కూడా దేవుడిచ్చిన మన యొక్క వ్యక్తిగత అనుభవాలను బట్టి మనం నడుచుకుంటేనే క్షేమం కలుగుతుంది. అధికంగా, దేవుని కంటే అధికంగా ఏ ఒక్కరిని ప్రేమించకూడదు. లేకపోతే సమస్యలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. కొన్నిసార్లు దేవునికి కూడా, మందిరానికి కూడా దూరమైన ప్రబుద్ధులు ఉన్నారు, విశ్వాసులు. కానీ యేసయ్యను ప్రేమిస్తే ఆయన ఏం చేస్తాడు? ఆయన రాజ్యానికి సిద్ధపరుస్తాడు. యోబు అంటాడు, నన్ను విమోచించిన దేవుడు సజీవుడు గనుక ఎవరు నన్ను చేయవిడిచినా నేను మాత్రం, దేవుడు నన్ను చేయవిడవడు. ఇప్పుడు నేను శోధింపబడుచు నన్ను తర్వాత సువర్ణం వలె మారుతును అని విశ్వాసంతో ఉన్నాడు గనుక రెండంతల ఆశీర్వాదాన్ని ప్రభు అనుగ్రహించి ఆయనని గొప్ప వ్యక్తిగా అనేకుల ఎదుట సాక్షిగా నిలవబెట్టాడు. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 35వ వాక్యాన్ని చూడండి. మోషే గురించి మనం చదువుతూ ఉన్నాం. మోషే కూడా తృణీకరింపబడ్డాడు. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 35వ వాక్యం. అధికారినిగాను తీర్పరిగాను నిన్ను నియమించిన వాడు ఎవడు అని చెప్పి ఒక ఐగుప్తీయుడు, ఇశ్రాయేలీయులు కూడా తృణీకరించారు. ఆ మాట నిర్గమకాండం 2వ అధ్యాయంలో మనం చదువుతాం. నిర్గమకాండం 2వ అధ్యాయము 14వ వాక్యాన్ని చూడండి. అప్పుడతడు అన్యాయం చేసిన వాని చూచి నీవేలా అక్కడ జరిగిన సంగతి ఏంటంటే, ఒకసారి ఐగుప్తులో మోషే ఉన్నప్పుడు హెబ్రీయుడు ఆ తర్వాత ఐగుప్తీయుడు ఇద్దరు గొడవలు ఆడుకుంటూ ఉన్నారు. వెంటనే మోషే వచ్చాడు. హెబ్రీయుడు మోషేకు సంబంధించిన వ్యక్తి. హెబ్రీయుడు ఆ వ్యక్తి కూడా హెబ్రీయుడు ఐగుప్తీయుడు హెబ్రీయుడు ఇద్దరు గొడవలు ఆడుతూ ఉంటే, మీరు ఎందుకు గొడవ ఆడుతారు అని ఏం చేశాడు తెలుసిన? ఐగుప్తీని చంపి అతని ఇసుకలో పాతిపెట్టి కాముగా ఉండిపోయాడు. ఆ సంగతి ఒక అతను సీక్రెట్గా చూచాడు. మరుసటి రోజు ఇద్దరు ఐగుప్తీయులు ఇంకో చోట గొడవాడుకుంటూ ఉంటే ఇక వెంటనే ఈ మాట అంటారు, నిన్నటి రోజున ఐగుప్తీని చంపినట్లుగా నన్ను కూడా చంపుతావా?
మరుసటి రోజు ఇద్దరు ఇశ్రాయేలు హెబ్రీయులే గొడవాడుతూ ఉంటే ఆ మాట అంటాడు, నేను ఐగుప్తిని చంపినట్లు ఇప్పుడు నన్ను కూడా చంపుతావా అని. ఈ సంగతి తెలిసిపోయిందని చెప్పి భయపడ్డాడు. చూడండి, తృణీకరింపబడే పరిస్థితి మోషే జీవితంలో ఇక్కడ కలిగింది. అంటే గొడవలు ఈ రోజుల్లో బయట వాళ్ళకి, లోకస్తులకు కాదు. రాజశేఖర్ పాస్టర్ గారు అనేవారు ఒక మాట, లోగడ క్రైస్తవులకి బయట ఉండే ప్రజలకి గొడవలు జరిగేది, ఇప్పుడు హెబ్రీయులు గొడవలు ఆడుకుంటూ ఉన్నారు. అంటే ఆ సంఘస్థులు ఈ సంఘస్థులు, ఈ సంఘస్థులు ఆ సంఘస్థులు, క్రైస్తవులే విరోధులుగా మారిపోయారు అని. దేవుని ప్రజలైన వాళ్ళే విరోధులుగా ఉన్నప్పుడు తీర్పు తీర్చేది ఎవరు మరి? ఆ సమయంలో చూడండి, మోషేతో అంటారు, తీర్పరిగా నేను నియమించిన వారెవరు అంటాడు. అలాంటి వ్యక్తిని దేవుడు ఏం చేశాడో తెలుసునా? అలాంటి వ్యక్తి తృణీకరింపబడ్డవాడు, నిరాకరింపబడ్డవాడు, ఆ దేవుడు ఏం చేశాడు? అధికారిని గాను విమోచకుని గాను నియమించి పంపెను. హల్లెలూయా. మొదట తృణీకరింపబడ్డాడు. ఆ రాజుకి, ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళకి భయపడి మోషే మిద్యాను దేశానికి పారిపోతే అక్కడ దేవుని చేత ట్రైనింగ్ పొంది అనేక పాఠాలు దేవుని యొద్ద నుండి నేర్చుకొని ఇశ్రాయేలు ప్రజలకు అధికారిగా, విమోచకునిగా దేవుడు నియమించి పంపించాడు. మొదట తృణీకరించే వాళ్ళు ఉంటారు, ఇబ్బందులు పెట్టేవాళ్ళు ఉంటారు, తిట్టేవాళ్ళు ఉంటారు, హింసించే వాళ్ళు ఉంటారు, బాధ పెట్టేవాళ్ళు ఉంటారు, నిందించే వాళ్ళు ఉంటారు. కానీ దేవుడు మాత్రం ఆయన ఉన్నతమైన స్థితిలో నియమించి పంపించే దేవుడై ఉన్నాడు. 22వ కీర్తన 6వ చరణాన్ని చూడండి. దావీదు కూడా ఒక మాట అంటాడు. 22వ కీర్తన 6వ చరణం. దావీదు కూడా తృణీకరింపబడ్డాడు. చూడండి, దావీదు అంటాడు, నేను నరుడను కాను, నేను పురుగును. ఆ మధ్య ఒక ఆమె అలా అన్నది, దావీదు తగ్గించుకుని అన్నాడు కదా, ప్రభువా నేను పురుగునయ్యా అన్నాడు కదా అని. ఒక విశ్వాసం ఒక ఆమె ఏం చేసింది, అయ్యా నేను చీపురు కట్టనయ్యా, పొరకనయ్యా అన్నది. పొరకనయ్యా, ప్లాస్టిక్ డబ్బానయ్యా అన్నది. చూడండి, ఓ తగ్గింపుతో దావీదు మాట అన్నాడు, నేను నరుడను కాదు, నేను పురుగును అని. తన యొక్క స్థితిని బట్టి, తన యొక్క జీవితంలో దేవునికి విరోధంగా గర్వంతో ఉండకుండా ఒక హంబల్నెస్, తగ్గింపగలిగిన వాడయ్యా, నేను ఒక పురుగునయ్యా అని తగ్గించుకొని ఎక్స్పీరియన్స్తో ఆ మాట అన్నాడు. ఈ మాటను కొందరు ఏమంటారు, అయ్యా నేను కూడా పురుగునయ్యా, నేను కూడా చెత్తనయ్యా, నేను కూడా డబ్బానయ్యా, నేను కూడా చీపిరి కట్టనయ్యా అంటారు. అలా అంటే దేవుడు ఊరుకుంటాడా? అది ఒక ముఖస్థుతిలాగా, అంటే ఏదో బయటికి పర్సనాలిటీ, లోపల మున్సిపాలిటీ లాగా. లోపల గర్వము, అహంకారాలన్నీ పెట్టుకొని బయటికి నేను పురుగునయ్యా, చీపిరి కట్టనయ్యా అంటే ఎట్లా కుదిరిద్ది? ఆ క్రియలతో కూడిన ఆ అనుభవం ఉంటేనే వాళ్ళు తగ్గింపగలిగిన వాళ్ళు అంటారు. ఇప్పుడు దావీదు తగ్గింపగలిగిన వాడు కనుకనే, అయ్యా నేను నరుడను కాదు, నేను పురుగును అనుకుని నరుల చేత నిందింపబడిన వాడను, ప్రజల చేత తృణీకరింపబడిన వాడను. ఇప్పుడు పురుగుగా తనను పోల్చుకున్నాడు, తగ్గించుకున్నాడు గనుక ఇప్పుడు ప్రజలు తృణీకరించారు, కన్న కొడుకులు తృణీకరించారు, శత్రువులు తృణీకరించారు, అనేకులు రకరకాలుగా మాట్లాడుతూ వచ్చారు. అప్పుడు అయినా కూడా పొరుగుగా తగ్గించుకొని ఉన్న దావీదు శత్రువులకు విరోధంగా తాను పగ తీర్చుకోలేదు. ఇప్పుడు ఎవరైనా తృణీకరించినప్పుడు మన పరిస్థితి అర్థమైద్ది. అంతవరకు బాగానే ఉంటాం, ఎవరైనా ఒక్క మాట అన్నామనుకో, అప్పుడు మనిషి యొక్క స్వభావాలు బయటపడతాయి. మంచివాడి బుద్ధి మాంసం గంట దగ్గర బయటపడిద్దంట. ఆ మధ్య చర్చి అక్కడ సేవ చేస్తున్నప్పుడు కొంతమంది విశ్వాసులు ఉన్నారు, పెళ్లి జరుగుతుంది మందిరంలో, అందరూ సైలెంట్గా ఉండండి, ఎంత చెప్పినా మొత్తుకున్నా వినట్లేదు. బయట వంట చేస్తున్నారా, ముక్కల దగ్గర గొడవ, చాక్లెట్ల దగ్గర గొడవ వచ్చింది. ఇక ఆ రోజు నుండి చర్చిలో పెళ్ళిళ్ళు మాత్రం చేయకూడదు అనుకున్నాను. భయంకరమైన గొడవ, విశ్వాసులు అన్యులు చూసి ఏందిరా నవ్వుతూ ఉన్నారు వాళ్ళు. చూడండి, మంచివాడి బుద్ధి మాంసం గంట దగ్గర బయటపడిద్దట. కనుక ఆ క్యారెక్టర్స్, గుణాలు అవి ఎప్పటికప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అని ఈ మాట ద్వారా మనం తెలుసుకోవాలి. నేను పురుగును అంటే కుదరదు. ఆ విధమైన క్యారెక్టర్స్, స్వభావాలు దావీదు కలిగి ఉన్నాడు కనుక తృణీకరించిన 27వ అధ్యాయం 10వ వాక్యంలో చూడండి.
తృణీకారం పొందిన తర్వాత దావీదు 27వ అధ్యాయం 10వ వాక్యంలో, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, చూడండి, యెహోవా నన్ను చేరదీయును అంటాడు. తృణీకరింపబడ్డాడు గనుక తల్లిదండ్రులు నన్ను విడిచిన, అన్నదమ్ములు కన్న కొడుకులు నన్ను విడిచిపెట్టిన, ఇరుగు పొరుగు వాళ్ళ బంధువులు ఎంతమంది నాకు విరోధంగా తృణీకరించిన, యెహోవా నన్ను చేరదీయును అంటాడు. గనుక దేవుడు చేరదీసేవాడే కానీ మనుషులు కొంత మట్టుకు చేరదీసేటట్లుగా ఉంటారు. కానీ బైబిల్ చెప్తుంది మనుషులు స్వార్థపరులు కాబట్టి, దేవుడు నిస్వార్థపరుడు కాబట్టి ఆయనే చేరదీసే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 3వ వాక్యంలో మీరు చూడండి, యేసుక్రీస్తు కూడా ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు తృణీకరింపబడ్డాడు. 53వ అధ్యాయం 3వ వాక్యం, అతడు తృణీకరింపబడిన వాడును, ఆయను మనుషుల వలన విసర్జింపబడిన వాడును, చాలు, అతడు తృణీకరింపబడిన వాడు గనుక చాలు. చూడండి, అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతని ఎన్నిక చేయలేకపోతుమి. ప్రవచనాత్మకముగా యేసయ్య అనుభవించినటువంటి శ్రమలను ఈ 53వ అధ్యాయంలో లిఖితం చేశారు. యేసుక్రీస్తు మానవాళి కొరకు తృణీకారం పొందారు గనుక ఆయన సిలువకు వేయబడ్డాడు గనుక ఆయన ఎలా దేవుడు అవుతాడని ప్రజలు ఇప్పుడు కూడా తృణీకరించే వాళ్ళు ఉన్నారు. మా దేవుడే గొప్ప, మా దేవుడే గొప్ప అని. ఎందుకంటే తృణీకరింపబడ్డవాడు కాబట్టి మనుషులు కూడా ఆయనని ఎన్నిక చేయలేకపోతూ ఉన్నారు. యేసుక్రీస్తు లోకంలో ఉన్నప్పుడు ఎవరెవరి ద్వారా తృణీకరింపబడ్డాడో తెలుసునా? మొట్టమొదట స్వంత జనులు తృణీకరించారు. స్వంత జనులు. అందుకే స్వజనుల మధ్యలో ఉండకుండా ఆయన అన్ని దేశస్తుల మధ్యలో, అన్ని జనుల మధ్యలోనికి వెళ్ళిపోయాడు. రెండవది, ఊరి వాళ్ళు, సొంత గ్రామస్తులు అతన్ని తృణీకరించారు. ఎవరిని? యేసుక్రీస్తుని. ఒకటి స్వంత జనులు, రెండవది ఊరి వాళ్ళు, మూడవదిగా శిష్యులు కూడా. చివరికి శిష్యులు కూడా, ఇదిగో ఆయనని ఎరుగనని ముమ్మారు అబద్ధం ఆడాడు పేతురు. శిష్యులు కూడా తృణీకరించి పారిపోయారు. అలా అనేకుల చేత తృణీకరింపబడ్డ యేసయ్య తండ్రి చేత ఆయన ఘనపరచబడ్డాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆయనే తృణీకరింపబడ్డప్పుడు మనము కూడా తృణీకరింపబడుతాము అని గ్రహించుకోవాలి. తృణీకారం అందినప్పుడు మనం మాత్రం దుఃఖపడకుండా, బాధపడకుండా దేవుని హస్తాలకు సమర్పించుకొని వెళ్ళగలిగితే ఓ సమాధానకరమైనటువంటి మార్గాల్లో ప్రభు నడిపించుదురుగాక. ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి ఓ చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ఈ జూన్ మాసం అంతా మన జీవితాల్లో యేసయ్య చేసిన